హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో అయితే నేను ఆలు ఇంకా ప్రాన్స్తో ఒక టేస్టీ అంటే ఎమ్మీ రెసిపీని అయితే మీకు చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఫుల్ వరకు ఎండ్ వరకు చూడండి. చాలా టేస్టీగా ఉండే రెసిపీ అయితే మీకోసం చూపించబోతున్నాను. ఇది రోటీలో కూడా తీసుకోవచ్చు, అలాగే రైస్లో కూడా తీసుకోవచ్చు. వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆలూని ఇలాగా ఈ విధంగా చిప్స్ లాగా కట్ చేసుకొని వాటర్లో కొంచెం ఉప్పేసి బాయిల్ చేసుకోవాలండి, ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఇంకొక బాండ్లీలో ఇలాగ ప్రాన్స్ తీసుకొని బాగా వాష్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చేత్తో బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ప్రాన్స్కి బాగా ఈ మూడు పడతాయి అన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టేసి కొంచెం వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సో ఈ విధంగా మనం పొయ్యి మీద పెట్టంగానే ఇలాగా వాటర్ వస్తాయన్నమాట. ఇవంతా పోయేదాకా మనము ఫ్రై చేసుకోవాలి. సో ఫైనల్లీ ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయాలి. తర్వాత అదే బాండ్లీలో మనం ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ప్రాసెస్కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుందండి. సో ఇలాగా 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో బాయిల్ చేసుకున్న పొటాటో, అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్రాన్స్ కూడా వేసేయాలండి దీంట్లోనే. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్పూన్ గరం మసాలా, అలాగే ఒక స్పూన్ చికెన్ మసాలా, నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూను కారం మనం ఎంత తింటామో దానికి సరిపడగా వేసుకోవాలన్నమాట. అంటే ఒక స్పూన్ కారం అనేది ఇందులో వేసుకోవాలి. సో ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక టొమాటో, అలాగే ఒక ఆనియన్ తీసుకోవాలి. దాన్ని తురుముకోవాలండి. అంటే కొబ్బరి తురుముకుంటాం కదా, దాన్ని తీసుకొని ఈ విధంగా తురుముకొని బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇంకో ప్యాన్ తీసుకోవాలన్నమాట. ఆ ప్యాన్ తీసుకొని దాంట్లో కూడా ఒక 5 స్పూన్స్ వరకు మనము ఆయిల్ని యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా బాండ్లీలో, దాన్ని ఇలా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా మనకి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. దీన్ని మనము రైస్లో కానీ చపాతీస్లో కానీ తీసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరైతే ట్రై చేయండి. మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.